హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే చికెన్ తోటి ఒక వెరైటీ వేసి చూపిస్తున్నా అండి. ఫుల్ వీడియో చూడండి, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే బోన్లెస్ చికెన్ అండి వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నా. ఒక కప్పు దాకా తీసుకుంటున్నా. ఇందులో ఒక చిన్న సైజుది ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇందులోనే ఒక బ్రెడ్ స్లైస్ నేను ఇంకొక హాఫ్ కూడా వేసుకున్నా. చికెన్ క్వాంటిటీ ఎక్కువైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ. కొన్ని మిరియాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా కారం లాంటివి ఏం అవసరం లేదండి. ఒకవేళ ఇంకా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి, మిక్సీ పట్టేటప్పుడే వేసేసుకోండి. కొంచెం సాల్ట్, మీ దగ్గర మిరియాలు లేకపోతే పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ కూడా నేను ఇంట్లోనే వేసానండి. నేను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలా మనకు నచ్చిన సైజులో బాల్స్ వేసేసుకోవాలి. కొంచెం చిన్నగా వేసేసుకుంటేనే లోపల వరకు మంచిగా కుక్ అవుతుంటాయి. ఇలా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నా ఛానల్లో చికెన్ పకోడీ కూడా ఉందండి, బిర్యానీస్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి మొత్తం అన్ని సైడ్లో ఇలా అనుకోవాలి. ఇలా అన్నీ కోట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే లోపల వరకు కుక్ కావాలి, లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది చికెన్. సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. లైక్ గులాబ్ జామున్ కలర్ లాగా రావాలి, కొంచెం ఆ కలర్కి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి తొందరగా ఫ్రై అయిపోయినట్టుగా అనిపిస్తాయి, కానీ లోపల పచ్చిగా ఉంటా ఉంటుంది, అప్పుడు టేస్ట్ బాగుండదు. సో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నేను మిగిలినవి కూడా మళ్ళీ ఒకసారి వేసేసుకున్నా అండి. అంతే. టమాటా కెచప్ కాంబినేషన్లో తింటేనైతే చాలా బాగుంటాయి. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇవైతే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా బాబు కూడా ఎలా ఉందో చెప్పాడు, వినండి. ఎలా ఉంది హర్ష? బాగుంది చికెన్, వెరీ వెరీ బాగుంది, మంచిగా లడ్డు చికెన్. థ్యాంక్ యూ.